ఓ యెరూషలేమా దేవుని పట్టణమా, ఓ యెరూషలేమా దేవుని పట్టణమా, ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది. పడదాం. ఓ యెరూషలేమా దేవుని పట్టణమా, ఓ యెరూషలేమా దేవుని పట్టణమా. యెహోవా ఏర్పరచుకొనెను తనకు నివాస స్థలముగా, నిన్నే కోరుకొనెను. సీయోను నిన్ను యెహోవా ఏర్పరచుకొనెను తనకు నివాస స్థలముగా, నిన్నే కోరుకొనెను. నిత్యము విశ్రమ స్థానముగా ఉందువని సెలవిచ్చెను, నిత్యము విశ్రమ స్థానముగా ఉందువని సెలవిచ్చెను. ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది. ఓ యెరూషలేమా దేవుని పట్టణమా, భోజనమును నిండారలుగా దీవించును, బీదలైన నీ వారిని ఆహారముతో పోషించును. నీ భోజనమును నిండారలుగా దీవించును, బీదలైన నీ వారిని ఆహారముతో పోషించును. నీ యాజకులకు వస్త్రముగా రక్షణ ధరింపచేయును, నీ యాజకులకు వస్త్రముగా రక్షణ ధరింపచేయును. ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది. అందరు లేచి నిలబడండి, ఒకసారి లేచి నిలబడి, లేచి నిలబడి పాడండి. ఒకే పొజిషన్లో మనం ఎక్కువసేపు కూర్చుంటే మన శరీరం మనకు తెలియకుండానే ఒకలాంటి ఏమంటారు దాన్ని బద్ధకంలోకి వెళ్ళిపోతుంది. కనుక కొంచెం లేచి మళ్ళీ కూర్చుంటే సెట్ అవుద్ది. లేపడానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఏమ్మా అడేటి లేకమని చెప్పాను కదా, చెప్పిన మాట అంటారు. మీరు ఈ ఊళ్ళో కూడా ఉన్నారా చెప్పిన వాళ్ళు? చూడండి, ఇట్ ఈజ్ ఇంకా కొంచెం సేపు ఉంది, మనకు అప్పుడు అయిపోలేదు. కాబట్టి ఎవరికైనా ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు లాంటివి ఉంటే అందరు నిలబడి ఉన్నప్పుడు మెల్లగా వాళ్ళ మధ్యలో వెళ్ళిపోయి మీ ఇబ్బందులు సరి చేసుకొని మళ్ళీ చల్లగా వచ్చేయండి. అంటే అందరు కూర్చున్నప్పుడు వెళ్తే అందరూ తెలిసిపోతుంది. అందుకని ఇది ఒక మీకు అవకాశం.
రైట్, అందరూ పాండి. ఎంతటి ధన్యత నీది, ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది. ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా, ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా. నోట ఆనందగానం నింపును, హాని చేయు శత్రువులకు అవమానము కలిగించును. నీ భక్తుల నోట ఆనందగానం నింపును, హాని చేయు శత్రువులకు అవమానము కలిగించును. చేసిన సత్య ప్రమాణము తప్పకుండా నెరవేర్చును, చేసిన సత్య ప్రమాణము తప్పకుండా నెరవేర్చును. ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది. ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా. ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది. 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 ఇప్పుడు రెండు వెనకాల. ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా. హల్లెలూయా. మీకు విషయం చెప్పనా, యెరూషలేమును దేవుడు